యూడేస్ ప్లస్ 2023-24 విద్యా సంవత్సరానికి స్టూడెంట్ మాడ్యూల్ను ఫైనల్ సబ్మిషన్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. నా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు వెంటనే నోటిఫికేషన్గా పొందాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. యూడేస్ ప్లస్ 2023-24 విద్యా సంవత్సరానికి స్టూడెంట్ డేటాను ఫైనల్ సబ్మిషన్ చేయడానికి ముందుగా యూడేస్ ప్లస్ లాగిన్ చేసుకోవాలి. లాగిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు స్కూల్ కంప్లీషన్ అనే కొత్త ఆప్షన్ ఎనేబుల్ చేయబడింది. స్టూడెంట్ డేటా ఫైనల్ సబ్మిషన్ చేయడానికంటే ముందు యూడేస్ ప్లస్లో ఉన్న విద్యార్థులు మరియు చైల్డ్ ఇన్ఫోలో ఉన్న విద్యార్థులు అలాగే మన అడ్మిషన్ రిజిస్టర్లో ఉన్న విద్యార్థులకు సరిపోయే విధంగా చూసుకోవాలి. అంటే మన పాఠశాల వదిలి వెళ్ళిపోయిన విద్యార్థులకు యూడేస్ ప్లస్లో టీసీ ఇష్యూ చేయాలి. మన పాఠశాలకు వేరే పాఠశాలల నుంచి చేరిన విద్యార్థులను ఇంపోర్ట్ చేసుకోవాలి. తర్వాత మనం స్టూడెంట్ డేటాను ఫైనల్ సబ్మిషన్ చేయాలి. ఇప్పుడు ఫైనల్ సబ్మిషన్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ కనిపించే స్కూల్ కంప్లీషన్ అనే ఆప్షన్పై క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన పాఠశాలలో ఉన్న విద్యార్థుల అబ్స్ట్రాక్ట్ ఉంటుంది. మన పాఠశాల యూడేస్ ప్లస్ 2023-24 విద్యా సంవత్సరంలో ఉన్న విద్యార్థుల సంఖ్య మరియు జీపీఈపీఎఫ్పీలు అప్డేట్ చేయబడిన విద్యార్థుల సంఖ్య, అలాగే జీపీఈపీఎఫ్పీలు అప్డేట్ చేయకుండా ఇంకా పెండింగ్లో ఉన్న విద్యార్థుల సంఖ్య కనిపిస్తుంది. జీపీఈపీఎఫ్పీలు కంప్లీట్ చేయకుండా ఇంకా ఎవరైనా విద్యార్థులు ఉంటే ఈ ఫైనల్ సబ్మిషన్ చేయలేము. ముందుగా వారి జీపీఈపీఎఫ్పీలు అప్డేట్ చేయాలి. తర్వాత మాత్రమే ఫైనల్ సబ్మిషన్ చేయగలము. ఫైనల్ సబ్మిషన్ చేయడం కొరకు ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడ్డాయి. వాటిని మనం గమనించినట్టయితే ఫైనల్ సబ్మిషన్ చేయాలంటే మన పాఠశాలలో ఉన్న అందరి విద్యార్థుల యొక్క జీపీఈపీఎఫ్పీలు అప్డేట్ చేయాలి. అలాగే ఫైనల్ సబ్మిషన్ కంప్లీట్ అయిన తర్వాత కూడా స్టూడెంట్ మాడ్యూల్లో విద్యార్థుల వివరాలు ఎడిట్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఫైనల్ సబ్మిషన్ చేసిన తర్వాత కొత్త విద్యార్థిని యూడేస్ ప్లస్లోకి యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు. మండల్ లాగిన్లో మీ పాఠశాల యూడేస్లో ఏవైనా మార్పులు చేసినా, మీ పాఠశాలలో విద్యార్థుల యొక్క క్లాస్ అండ్ సెక్షన్ మార్చినా, కొత్త విద్యార్థులను యాడ్ చేసినా లేదా ఇంపోర్ట్ చేసినా మనం చేసిన ఫైనల్ సబ్మిషన్ క్యాన్సిల్ చేయబడుతుంది. ఇది గమనించగలరు. అప్పుడు మనం తిరిగి మరొకసారి ఫైనల్ సబ్మిషన్ చేయవలసి ఉంటుంది. ఫైనల్ సబ్మిషన్ చేయాలంటే ఇక్కడ కనిపించే ఎన్రోల్మెంట్ సమ్మరీని డౌన్లోడ్ చేసుకొని కింద కనిపించే చెక్ బాక్స్పై టిక్ చేసి ఇక్కడ సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి. సబ్మిట్ బటన్పై క్లిక్ చేయగానే ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు కంప్లీట్ డేటా అనే ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఓకేపై క్లిక్ చేయాలి. ఓకేపై క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా యూడేస్ ప్లస్ 2023-24 విద్యా సంవత్సరానికి స్టూడెంట్ డేటా ఫైనల్ సబ్మిషన్ చేయబడి ఆ ఫైనల్ సబ్మిషన్ చేయబడిన తేదీ మరియు సమయం రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.